ఎక్కడిది రెసిడెన్షియల్ పర్మిషన్తో కమర్షియల్ దందా. వికారాబాద్లో మోస్ట్లీ ఇవే ఉంటాయి కదా. రిసార్ట్ నిర్వహణపై ఆరోపణలు అనంత పేరు పెట్టి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చేశారట. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి. వికారాబాద్ జిల్లా కేంద్రానికి కొద్ది దూరంలో అనంత పేరుతో అనుమతులు నామమాత్రంగా తీసుకొని రిసార్ట్ వెలిసింది. అందులో ఎక్కడ తొంగి చూసినా అక్రమ దందాలే కనపడతాయి. అనంతగిరి ప్రాంతంలో గొట్టిముక్కల గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో గ్రామ పంచాయతీ నుంచి కమర్షియల్ పర్మిషన్ తీసుకోకుండా కేవలం రెసిడెన్షియల్ అనుమతితోనే రిసార్ట్ నిర్వహిస్తున్నారని ఒక రిసార్ట్ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా అక్రమ రిసార్ట్ నడిపిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. స్థానికుల నుంచి పలు సంఘాలు విమర్శిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కమర్షియల్ కార్యకలాపాలు ప్రత్యేక అనుమతులు, పన్నులు, లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అవేమీ లేకుండా రిసార్ట్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏమవుతుందంటే రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుంటే తక్కువ పడతాయి వాళ్ళకి. కమర్షియల్ అనుకోండి, ఆ పవర్వి కానీ పన్ను కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. సో ప్రభుత్వానికి పగనామం పెడతానికి ఇవన్నీ అధికారులకు తెలియకుండా జరుగుతాయంటే అధికారులు కొంత షేర్ ఇస్తారు. దీంట్లో 100% షేర్. ఎవరేం చేస్తారులే అనేది ఒకటి బాగా ఉంటుందన్నమాట. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు కళ్ళు మూసుకున్నట్టుగా వివరిస్తున్న విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, అనుమతుల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనం పాటించిన వెనుక ఏమైనా రాజకీయపరమైన బడా నాయకుల ఒత్తిళ్లు ఉండొచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక గ్రామస్తులు మాట్లాడుతూ ఇలాంటి అక్రమ రిసార్ట్ల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది, శాంతి భద్రతలు కూడా భంగం కలుగుతుంది. అసలు మీరు కనుక నిజంగా మన అధికారులు ఈ రిసార్ట్లపై దాడి చేస్తే, అర్ధరాత్రులు కానీ అట్లా ఎనీ టైం దాడి చేస్తే రిసార్ట్స్లో మీకు కేసులు మద్యం బాటిల్స్ దొరుకుతాయి. అనేక అసాంఘిక కార్యకలాపాలకి ఆ రిసార్ట్స్ మీకు నిలవై ఉంటాయి. కానీ అక్కడ జరుగుతున్న విషయం స్థానిక పోలీసులకు తెలుసు, స్థానిక అధికారులకు తెలుసు, ఎవడో పట్టించుకోడు. ఎందుకంటే అందరికీ సమానంగా షేర్లు పోతూ ఉంటాయి కాబట్టి. మరి ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకుంటారేమో చూడాలి మనం.